సాఫీగా రుణమాఫీ ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. సెకండ్, థర్డ్ ఫేజ్ల కోసం కూడా రేవంత్ సర్కార్ ప్రిపేర్ అవుతోంది. మరి వీటి తర్వాత ఏంటి? విపక్షాల కోసం ఎలాంటి స్కెచ్ను రెడీ చేసింది? ప్రజా సంక్షేమ పథకాలకు మరింత పదును ఎలా పెట్టబోతోంది? అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేస్తాం. ఇది పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ. ఇప్పుడు దాన్ని తూచా తప్పకుండా అమలు చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ కూడా చేసేశారు. దీంతో రైతులు ఫుల్ హ్యాపీ, ఇటు గవర్నమెంట్ కూడా హ్యాపీ. సెకండ్ ఫేజ్లో 1.5 లక్షల రూపాయల వరకు, లాస్ట్ ఫేజ్లో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను కూడా చేసేస్తోంది. ఇప్పటికే 6,000 కోట్ల రూపాయలకు పైగా రైతుల అకౌంట్స్లో వేసిన రేవంత్ సర్కార్ తర్వాత కావాల్సిన నిధుల సేకరణపై ఫోకస్ చేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ స్పీడ్ చూస్తుంటే రాష్ట్రంలో విపక్షాలకు ఎలాంటి స్పేస్ ఇవ్వడం లేదు. ఇటు సంక్షేమం, అటు అభివృద్ధి, మరోవైపు ఉద్యోగాల కల్పన, అన్ని విషయాల్లో ఎక్కడ అవకాశం అనేది ఇవ్వడం లేదు. రైతు రుణమాఫీ చెయ్యలేరని బీఆర్ఎస్ విమర్శించింది. బీఆర్ఎస్ కానీ చెప్పిన డెడ్ లైన్ కంటే ముందే చేసి చూపించేలా ఉన్నారు. నిరుద్యోగుల విషయంలో ఉద్యోగాల హామీని గంగలో కలిపేశారని విమర్శించారు. ఇప్పటికే డిఎస్సిని సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నారు. అభ్యర్థుల డిమాండ్ మేరకు దాన్ని డిసెంబర్కు వాయిదా వేశారు. అండ్ మరిన్ని పోస్టులను పెంచే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇవే కాకుండా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ను కూడా అనౌన్స్ చేయనుంది కాంగ్రెస్ సర్కార్. దీనికి సంబంధించి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి చాలా సార్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 22 సంవత్సరాలు ఉండి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న పిల్లవాడు 10 సంవత్సరాలు 32 ఏళ్ళు వచ్చినా పరీక్షలు రాయలేకపోయిందంటే అతని లైఫ్లో అత్యంత ముఖ్యమైన సమయం కాలం గడిచిపోయింది. 10-12 సంవత్సరాలు ఒక మనిషి లైఫ్లో నుంచి మాయమైపోయిందంటే అతని ఏజ్ కానీ, అతని ఫ్యామిలీ కానీ, వాళ్ళ బాధ కానీ, ఆ ఎనర్జీ కానీ నిజంగా నిరుపయోగం అవుతుంది, దుర్వినియోగం అవుతుంది. అందుకే స్పష్టంగా ప్రణాళికబద్ధంగా క్యాలెండర్ డేట్స్ ప్రకారం రేపు అసెంబ్లీలో క్యాలెండర్ డేట్స్ కూడా డిక్లేర్ చేసి రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చే ప్రతి ఖాళీలను 31 మార్చ్ లోపల అన్ని శాఖల నుంచి తెప్పించుకొని జూన్ 2 లోపల నోటిఫికేషన్లు ఇచ్చి బై డిసెంబర్ 9 ఎవ్రీ ఇయర్ ఎన్ని ఖాళీలు ఉన్నా భర్తీ చేసి వాళ్ళ నియామక పత్రాలు వాళ్ళ చేతికి అందించాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇక హామీల అమలు విషయానికి వస్తే ఇప్పటికే గ్యారంటీలను అమలు చేస్తున్నారు. పెన్షన్లు పెంచారు. ఇందిరమ్మ ఇళ్లు కూడా అమలు కాబోతున్నాయి. ఉద్యోగాల కల్పన జరుగుతోంది. గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ను అందిస్తున్నారు. ఇక మహాలక్ష్మి పథకం కింద ఆర్థిక చేయూతను అందించడం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేయడం మిగిలి ఉన్నాయి. ఇప్పుడు వీటిపై కూడా కాంగ్రెస్ ఫోకస్ చేసింది. వీటిని కూడా అమలు చేసి విపక్షాల నోరు మూయించేందుకు రెడీ అవుతోంది. తమపై ఏ ఒక్కరు కూడా వేలెత్తి చూపించే పరిస్థితి ఉండకూడదు అనేది రేవంత్ రెడ్డి ఆలోచన. కార్యాచరణ కూడా ప్రస్తుతం అలానే కొనసాగుతోంది. ఇదంతా పాలన. మరోవైపు రాజకీయంగా చూస్తే కాంగ్రెస్ను ఇప్పట్లో ఎవ్వరూ టచ్ చేసే స్థితిలో కూడా లేకుండా చూసుకుంటున్నారు. బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే 11 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనపై కాస్త ఫోకస్ చేయడంతో చేరికల పర్వానికి కాస్త బ్రేక్ పడింది. రుణమాఫీ ఎపిసోడ్ తర్వాత లేదా అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు ఈ తతంగం అంతా ముగిసే అవకాశం కనిపిస్తోంది. సో అటు రాజకీయంగా కావచ్చు, ఇటు పాలనా పరంగా కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం క్లిస్టల్ క్లియర్గా ముందుకు వెళుతోంది. విపక్షాల విమర్శలకు స్పేస్ ఇవ్వకుండా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ సంక్షేమాన్ని ముందుకు నడిపిస్తోంది రేవంత్ సర్కార్. అయితే కొన్ని విషయాల్లో రేవంత్ ఆలోచనలు, అడుగులను పసిగట్టలేకపోతున్నాయి విపక్షాలు. మరి ముందు ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, విపక్షాలకు ఎలాంటి షాక్లు ఇస్తారో చూద్దాం. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.